విజయనగరం జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్ను బీజేపీ బృందం పరిశీలించింది. బృందంలో పార్టీ అధ్యక్షుడు ఎంపీ హరిబాబు, మంత్రులు కామినేని, మాణిక్యాలరావు ఉన్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను పరిశీలిస్తున్న బీజేపీ బృందం దీనిపై మరింత సమాచారం కోటి అందిస్తారు. విజయనగరం జిల్లాకి ఈరోజు బీజేపీ బృందం చేరుకుంది. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు ఎంపీ కర్మంపాటి హరిబాబు గారితో పాటు కామినేని శ్రీనివాసరావు, అదేవిధంగా మాణిక్యాలరావు మంత్రులు కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే మొదట పట్టిసీమ, అదేవిధంగా పోలవరం, అనంతరం ఈరోజు తోటపల్లి బ్యారేజ్ చేరుకుంది. అసలు ఈ 3 రోజుల నుంచి వాళ్ళు ఏం చూశారు, ఏంటి సందర్శనలు ఎలా ఉంది ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా అంటే మీరు మొన్న పట్టిసీమ చూశారు, పోలవరం చూశారు, ఈరోజు తోటపల్లికి వచ్చారు. ఎలా ఉంది అక్కడ వాతావరణం, ఎలా ఉంది నాణ్యత కానీ లేకపోతే రైతులకు వచ్చే వాటర్ పైన కానీ ఎలా ఉంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయక రాష్ట్రం. వ్యవసాయక రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు ప్రారంభం చేసి రైతులకు నీరు అందజేసి వ్యవసాయ అభివృద్ధి రేటును మనం తెచ్చుకుంటే రాష్ట్రం బాగా ముందుకెళ్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అనేకమైన నీటిపారుదల ప్రాజెక్టులు సంవత్సరాల కొలది నడుస్తూ 10-15 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ప్రాజెక్టులు కూడా నత్తనరక నడుస్తున్నాయి. వీటిని ప్రాధాన్యతా క్రమంలో రాబోయే 4 సంవత్సరాల్లో అన్ని ప్రాజెక్టులు కనుక పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ సుభిక్షం అవుతుంది. ఆ దిశగా నిన్న పట్టిసీమ ప్రాజెక్టుని, పోలవరం ప్రాజెక్టుని సందర్శించాం. పట్టిసీమలో ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకొని ప్రాజెక్టుని ఆలోచన చేసి దాని పూర్తి నిర్మాణాన్ని సంవత్సరం లోపు పూర్తి చేస్తామని చెప్పి 6 నెలలకే మొదటి దశ మోటార్ ద్వారా రేపు 16వ తారీఖున నీటిని విడుదల చేయడం ఇది చాలా ప్రశంసనీయమైనది. మట్టి పని ఏదైతే 11 కోట్ల క్యూబిక్ మీటర్ల పని జరగాలని నిర్దేశించారో దాంట్లో కనీసం 1 కోటి వరకే జరిగింది, అంటే 10% కూడా జరగలేదు. ఈ విధంగా కనుక ప్రాజెక్టు నడిస్తే ఇది మరి ఇంకా అది 1981లో శంకుస్థాపన జరిగినటువంటి ప్రాజెక్టు 34 సంవత్సరాలు గడిచాయి. కాబట్టి ఒక 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే దాని వేగం పెంచాల్సిన అవసరం ఉంది. అందుకని నేను నిన్న చెప్పాం, మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు పట్టిసీమ మీద దృష్టిని పెట్టి ఏ విధంగా టైం బౌండ్ ప్రోగ్రాంలో దాన్ని పూర్తి చేస్తున్నారో పట్టిసీమ అయిపోగానే పోలవరం మీద కూడా దృష్టి పెట్టి అదే స్పీడ్తో అదే అకుంఠిత దీక్షతో పూర్తి చేస్తే రాష్ట్రం సుభిక్షం అవుతుంది. వచ్చే జూన్ జూలై నాటికి తోటపల్లి ప్రాజెక్టు ద్వారా ఏదైతే నిర్దేశించబడిన ఆయకట్టు లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని పూర్తి చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాం. సరే, అంటే రాష్ట్రాల్లో మరి కొన్ని ప్రాజెక్టులు కూడా కొంచెం నిర్మాణ పూర్తి కాని పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిపైన మీ అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది కాబట్టి ఎలాంటి మీరు సహకారం అందించబోతున్నారు రాష్ట్రానికి? తప్పకుండా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని రకాలుగా ఆదుకుంటుంది, ఇంతకుముందు ఆదుకుంది కూడా. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు ఆర్డినెన్స్ అయితే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా బిల్లో పెట్టారు, కానీ దానికి ఏమీ చేయకోకుండా ముంపు మండలాలు వెళ్ళారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వెంకయ్యనాయుడు గారు కలిసి నేను చూశాను ఆ రోజు ఎట్లా జరిగిందో. క్యాబినెట్లో సెకండ్ ఐటమ్ ఈ దాన్ని అంత ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకుని ఆర్డినెన్స్ ఇచ్చి మళ్ళీ మొదటి సెషన్లోనే దాన్ని బిల్లుగా తీసుకొచ్చేశారు. లేకపోతే అసలు పోలవరం కళ అయ్యేది. అలాగే మిగిలిన ప్రాజెక్టులను కూడా చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఏమేమి మేము కూడా ఏ రకంగా ఏ ప్రాజెక్టులు ఎట్లా వెళ్తే అంటే మాకు తెలుసుకుని మేము చేయగలిగినది కేంద్రానికి అలాగే రాష్ట్రంలోనూ మేము మా ప్రభుత్వాలకు చెప్పి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఈ టూర్ అరేంజ్ చేసుకున్నాం. తప్పకుండా ఇది కన్స్ట్రక్టివ్గా పాజిటివ్గా చేస్తాం. రాష్ట్రానికి అభివృద్ధి చేయడంలో అయితే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉంది కనుక అన్ని విధాలు కూడా మేము నిధులు అందిస్తాము, అట్లా సహకారం అందిస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పాటుపడతామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కేంద్ర పరిస్థితి అనిల్తో కోటేశ్వరరావు, ఎన్టీవీ, విజయనగరం నుంచి.